హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాల గురించి, క్రీడా విశేషాల గురించి మనం మాట్లాడదాం. ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లో మాట్లాడుకుంటే మత్స్యకారుల సేవలో అనే ప్రోగ్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలోని ఈ కావలి నియోజకవర్గంలోని తుమ్మలపేట వద్ద ఈ నెల్లూరు జిల్లాలోని ఈ ప్రాంతంలోని మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మరి ఈ మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలోని మత్స్యకారులకి, ఎందుకంటే వేట అనేది ప్రధానంగా వీళ్ళకి మే ఆర్ జూన్ నెలలోని పూర్తిగా మీరు వేటకి వెళ్ళొద్దు, దీన్ని వెళ్ళకపోవడం వల్ల 2 నెలలు వాళ్ళకి జీవన భృతి ఉండదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ టైంలో ప్రధానం తీసుకుంటే 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరొక 10,000 పెంచడం జరిగింది. ప్రజెంట్ మత్స్యకారుల సేవలోని 262 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. అంటే ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున మన ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 10,000 పెంచి 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి జమ చేయడం జరుగుతుంది. కాబట్టి 262 కోట్ల రూపాయలు నేను జమ చేశారు. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలోని, గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ సార్ అంటే నెల్లూరు జిల్లాలోని. ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే, ఇక్కడ మన మత్స్యకారుల శాఖ మంత్రి వర్యులు ఎవరు సార్ అంటే అచ్చెన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు గారు దీనికి ప్రధానంగా ఈ మంత్రివర్యులుగా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రోగ్రాం ఏంటి సార్ అంటే మత్స్యకారుల సేవలో, గుర్తుపెట్టుకో, మత్స్యకారుల సేవలో ఈ ప్రోగ్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఇది 2వ దఫా సార్. ఇంతకుముందు ఇదే ప్రభుత్వం గత ఏడాది 20,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. వాళ్ళ జీవన భృతి, ఆ 2 నెలల వేట అనేది ఉండదు. కాబట్టి సముద్రము మనదే, వేట మనదనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. సముద్ర తీరము మనదే, వేట కూడా మనదని చెప్పడం జరిగింది. మరి ఈ మత్స్యకారుల సేవలోని ఇదే ముఖ్యమంత్రి గారు 262 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. డైరెక్ట్గా అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలోని, ప్రశ్నించుడు ఒకసారి, జిల్లా ఏదంటే నెల్లూరు. ఈ నెల్లూరు జిల్లాలోని ఎక్కడ సార్ అంటే కావలి. ఈ కావలి నియోజకవర్గంలోని తుమ్మలపేట, ఇప్పుడే మాట్లాడాను నేను, తుమ్మలపేట వద్ద, ఈ తుమ్మలపేట గుర్తుపెట్టుకో, తుమ్మలపేట, ఈ తుమ్మలపేట వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 262 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అండ్ మత్స్య శాఖ మంత్రి ఎవరు సార్ అంటే అచ్చెన్నాయుడు గారు, గుర్తుపెట్టుకోవాలి. అచ్చెన్నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రివర్గంలో ప్రధానం తీసుకుంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మత్స్యకార శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరంటే అచ్చెన్నాయుడు గారు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తుంది. గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 10,000. అంటే వైఎస్ఆర్సీపీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు ఇస్తే తెలుగుదేశం పార్టీ 20,000 రూపాయలు పెంచింది. ఈ ప్రశ్న అడిగే విధానం సార్, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సేవలో కార్యక్రమం ఎన్ని కోట్లు మత్స్యకారులకి జమ చేయడం జరిగింది అడగవచ్చు. 262 కోట్లు. ఎక్కడ ప్రారంభమైంది సరే ప్రోగ్రాం అంటే నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో తుమ్మలపేటను గుర్తుపెట్టుకోవాలి. రెండవది, గత ప్రభుత్వం మత్స్యకారుల సేవలో 10,000 రూపాయలు ఎవరైతే ప్రతి మత్స్యకారుల కుటుంబానికి ఇస్తే ఈ ప్రభుత్వం ఎంతకు పెంచిందంటే 20,000 రూపాయలను గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ మినిస్టర్ ఎవరు సార్ అంటే అచ్చెన్నాయుడు గారు. మనకు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకో, మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తీరము మనదే, వేట మనదే, తీరము మనదే, వేట మనదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 2 నెలలే ఇస్తారు సార్, ఎందుకంటే వీళ్ళు వేటకు వెళ్ళరు, సముద్రం అనేది అల్లాకులలుగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది 2వసారి ఇవ్వడం. లాస్ట్ ఇయర్ 20,000 ఇచ్చారు. ఇది రాష్ట్రీయ అంశాల్లో ప్రధానాంశంగా మాట్లాడుకోవచ్చు. మళ్ళీ రాష్ట్రీయ అంశాల్లో ప్రధానాంశం ఏంటంటే డిఆర్డిఓ, కర్నూలు జిల్లాలో డిఆర్డిఓ ఒక పరీక్షను చేపట్టింది. భూమిపైన ఉన్న యుద్ధ విమానాలు కావచ్చు, లేకపోతే గాలిలో ఎగిరిన హెలికాప్టర్స్ కావచ్చు, వీటిని పూర్తిగా బ్లాస్ట్ చేసేవచ్చు. ఎలా చేసేవచ్చు సార్ అంటే డిఆర్డిఓ అనేది ప్రధానంగా ఈ రక్షణ రంగం అనేది ప్రధానంగా కర్నూలు జిల్లాలోని నిన్న ఒక ప్రయోగం చేపట్టింది. కర్నూలు జిల్లాలో ఎవరు సార్ అంటే డిఆర్డిఓ
డిఫెన్స్ రీసెర్చ్ అనేది ప్రధానం తీసుకుంటే క్షిపణి పరీక్ష చేయడం జరిగింది. క్షిపణి పరీక్ష చేయడం జరిగింది. మరి ఈ పరీక్ష అనేది సక్సెస్ఫుల్గా విజయవంతమైనది. డిఆర్డిఓ క్షిపణి పరీక్ష దేనికి సార్ అంటే ప్రధానంగా నింగిలోని అంటే ఆకాశంలో తిరిగిన హెలికాప్టర్ కావచ్చు, అదేవిధంగా భూమిపైన ఉన్న యుద్ధ విమానాలు కావచ్చు, వీటిని మనం కంప్లీట్గా బ్లాస్ట్ చేసేవచ్చు. ఎలా చేయవచ్చు అనేది నిన్న ఒక పరీక్ష చేయడం జరిగింది. ఇది విజయవంతంగా సక్సెస్ఫుల్ అయింది డిఆర్డిఓ క్షిపణి పరీక్ష అనేది. మరి ప్రధానంగా నింగి నుంచి నేలకు అనే కాన్సెప్ట్ అంటే నింగిలో ఉన్న హెలికాప్టర్స్ను అదేవిధంగా నేలపైన ఉన్న యుద్ధ విమానాలను పూర్తిగా మనం బ్లాస్ట్ చేసేవచ్చు. అటువంటి శక్తివంతమైన పరీక్షను ఇటీవలే డిఆర్డిఓ క్షిపణి పరీక్షను ఏ జిల్లాలో చేసింది అడుగుతాడు, గుర్తుపెట్టుకో, కర్నూలు జిల్లా. ఇది సక్సెస్ఫుల్గా విజయవంతమైనది. నింగి నుంచి నింగిలోని లక్ష్యాలను ఛేదించే విధంగా ఈ పరీక్షలు చేపట్టారు. ఓకేనా. డిఫెన్స్ రీసెర్చ్ డైరెక్టర్ ఈ ఆర్గనైజేషన్ అనేది రక్షణ రంగం అనేది కర్నూలు జిల్లాలోని క్షిపణి పరీక్ష అనేది చేపట్టింది. నింగి నుంచి నేలకు అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే నింగిలోని అంటే ఆకాశంలో తిరుగుతున్న హెలికాప్టర్ను అదేవిధంగా భూమిపైన ఉన్న యుద్ధ విమానాలను యుద్ధ విమానాలను పూర్తిగా సర్వనాశనం చేయాలి, బ్లాస్ట్ చేయాలనే టార్గెట్ చేయకూడదు. ఒక ట్రైలర్ కూడా చేపట్టారు, గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలో డిఆర్డిఓ క్షిపణి పరీక్ష ఏ జిల్లాలో చేపట్టారు అడుగుతాడు, కర్నూలు జిల్లా. గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్. యుద్ధ విమానాలను హెలికాప్టర్లు నాశనం చేయడం కోసం దీన్ని చేపట్టడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే నేలపైన ఉన్న యుద్ధ ట్యాంకులు ఇవన్నిటిని కూల్చివేస్తుంది. మరి విశాఖపట్నంలో ప్రధానంగా సీపోర్ట్ అథారిటీ కొత్త చైర్మన్ రావడం జరిగింది. ఈరోజు పేపర్లో ప్రధాన అంశం ఏదంటే విశాఖ పోర్ట్ ఏదైతే ఉందో ఈ విశాఖ పోర్ట్ అథారిటీ నూతన చైర్మన్గా ఒక ఆయన రావడం జరిగింది. అతని పేరే జేఎస్ బింద్రా. గుర్తుపెట్టుకోండి. న్యూ చైర్మన్ ఎలక్టెడ్ విశాఖ పోర్ట్ అథారిటీ. మరి విశాఖ పోర్ట్ అథారిటీ కొత్త చైర్మన్ ఎవరు సార్ అంటే జేఎస్ బింద్రా. ఇతను ఈరోజు నిన్న అపాయింట్ అవ్వడం జరిగింది. ఈరోజు పేపర్లో వచ్చిన ప్రధాన అంశం జేఎస్ బింద్రా. విశాఖ పోర్ట్ అనగానే ఇది ఒక సహసిద్ధంగా ఏర్పడిన ఓడరేవు. మరి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి. అవి రోడ్డు మార్గం కావచ్చు, రైలు మార్గం కావచ్చు. మరి అటువంటి ఎక్స్పోర్ట్కి ఒక సీనియర్ ఒక చైర్మన్గా అపాయింట్ అయ్యాడు. అతని పేరే జేఎస్ బింద్రా అని మనం చెప్పుకోవాలి. విశాఖపట్నం అనగానే ఒక పక్క రాసి పర్వతాలు, ఒక పక్క డాల్ఫిన్ నోస్, సహసిద్ధంగా ఏర్పడే ఓడరేవు, గంగవరం పోర్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లోతైన పోర్టు. మరి ఇటువంటి వైజాగ్ విశాఖ పోర్ట్ అథారిటీ నూతన చైర్మన్గా జేఎస్ బింద్రా రావడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఎరువులు తీసుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా రసాయనిక ఎరువులను మన విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు ఇవి ఎక్కువ ఉపయోగిస్తున్న నెల్లూరు కాబట్టి ఎరువుల వినియోగము చూడండి. మరి ఎరువుల వినియోగము ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న జిల్లాలు. మరి నువ్వు అడుగుతావు అవి ఏ ఎరువులు సార్ అంటే సేంద్రియ ఎరువులు కాదు, సిక్కిం రాష్ట్రం కాదు. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయడానికి రసాయనిక ఎరువులు ప్రపంచం మొత్తం మీద త్రోట వరల్లోని అత్యధిక రసాయనిక ఎరువులు, కెమికల్తో కూడుకున్న ఎరువులు, రసాయనిక ఎరువులు. మరి ఇటువంటి రసాయనిక ఎరువులను అధికంగా ఉపయోగిస్తున్న జిల్లాలు ప్రపంచంలోనే మన విశాఖపట్నం పక్కన ఉన్న తూర్పు గోదావరి, పక్కన ఉన్న పశ్చిమ గోదావరి. ఈ రిపోర్ట్ అనేది రావడం జరిగింది కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. విశాఖపట్నం, అదేవిధంగా తూర్పు గోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి, అదేవిధంగా నెల్లూరు, ఈ 4 జిల్లాలట ప్రపంచంలోనే అత్యధిక రసాయనిక ఎరువుల వినియోగంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయట. మరి రిపోర్ట్ ఎవరిచ్చారు సార్ అంటే రిపోర్ట్ ఇచ్చింది వ్యవసాయ ధరల వ్యయాల
వ్యవసాయ ధరల వ్యయాల మిషన్ వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఎవరైతే ఈ వ్యవసాయ ధరల వ్యయాల మిషన్ అనే వ్యవసాయ ధరల వ్యయాల మిషన్ వీళ్ళు రిపోర్ట్ అడుగుతాడు. రిపోర్ట్ ఎవరిచ్చారు? ప్రశ్న రివర్స్ యాంగిల్ అడగవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎరువుల వినియోగం అత్యధికంగా, ఆ ఎరువులేవి రసాయనిక ఎరువుల వినియోగం అనేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు జిల్లాలో ఎరువుల వినియోగం అధికంగా ఉంటుంది. రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే వ్యవసాయ ధరల వ్యయాల మిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎరువుల వినియోగం ప్రపంచంలోనే అత్యధికం. అదే ఏ ఎరువులు? రసాయనిక ఎరువులు. ఇవి ఈరోజు పేపర్లో రాష్ట్రీయ అంశాల్లో ప్రధానంగా వచ్చిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా ది మోస్ట్ ఇంపార్టెంట్, నరేంద్ర మోడీ గారికి యుఎన్ఓ అత్యున్నతమైన పౌర పురస్కారం ఇచ్చింది. FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. వ్యవసాయ భద్రత అండ్ గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా వ్యవసాయ సుస్థిర అభివృద్ధి గురించి ఆయన ఎక్కువ పోరాటం చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు ఐక్యరాజ్య సమితి ఎందుకు సార్ చెప్తానంటే, ఇతను ప్రధానంగా భారత ప్రధానమంత్రి ఇటలీ పర్యటనలో మన చివరి పర్యటన తీసుకుంటే ప్రధానమంత్రి ఇటలీ పర్యటనకి వెళ్ళారు. ఇటలీ పర్యటన. మరి ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జార్జియో మెలోడి అనే ఒక చాక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది, మనకు తెలిసిందే. కాబట్టి ఇటలీ PM గుర్తుపెట్టుకో. ఇటలీ ప్రధానమంత్రి ఎవరంటే జార్జియా మెలోని. మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, మరి ఇద్దరి మధ్య ఒప్పందాలు జరిగాయి, రక్షణ ఒప్పందాలు. అదేవిధంగా తీసుకుంటే శాంతి భద్రతల కోసం రక్షణ ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా పరిశ్రమలు మనం ఇండియాలో కొన్ని పెట్టమని ప్రధాన ఒప్పందాలు సార్ జరిగాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అందులోని ప్రధానం తీసుకుంటే ఒప్పందాల్లోని ఒకటోది వాణిజ్యం, రెండోది ఇంధనం, మూడోది పరిశ్రమలు, నాలుగోది రక్షణ, ఐదోది శాస్త్ర సాంకేతిక రంగాలపై ఒప్పందాలు జరిగాయి. ఇటలీ అండ్ భారత్. ఇటలీ ప్రధాని ఎవరంటే జార్జియా మెలోని. మరి ఇటలీ పర్యటనలో చివరగా ఈ ఒప్పందాలు జరిగాయి. వాణిజ్యము, ఇంధనము, అదేవిధంగా తీసుకుంటే పరిశ్రమలు, అదేవిధంగా రక్షణ, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాలపై ఒప్పందం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. మరి ఈ పర్యటనలో ఇటలీ రాజధాని రోమ్ కాబట్టి, ఇటలీ రాజధాని ఎటు సార్ అంటే రోమ్ కాబట్టి, ఎక్కడే ప్రధానంగా FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO ఎక్కడ ఉందంటే రోమ్లో ఉంది. ఫుడ్ అగ్రికోలా మెడల్ అవార్డు అనేది FAO ఇవ్వడం జరిగింది. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ ఉందంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ ఇటలీ రాజధాని రోమ్లో ఉంది. మరి FAO ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే గుర్తుపెట్టుకో. FAO ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ. వేరే కోకంస్తే కూ రాయాలి అక్కడ. కూ డోంగ్యూ ఇతను చెప్పడం జరిగింది. ఎందుకు సార్ అంటే ప్రధానంగా మోడీకి ఎందుకు ఇచ్చారు? ఆహార భద్రత మరియు వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి గురించి. ఆహార భద్రత మరియు వ్యవసాయ గ్రామీణ అభివృద్ధిపై కృషి చేసినందుకు. ఓకేనా సార్, గుర్తుపెట్టుకో. వెరీ ఇంపార్టెంట్. నరేంద్ర మోడీకి వచ్చే అవార్డు అగ్రికోలో మెడల్. అగ్రికోల్ అంటే అగ్రికల్చర్ మీన్స్ వ్యవసాయం. మరి అగ్రికోలో మెడల్ FAO ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే కూ డోంగ్యో. FAO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్లో ఉంది. ఇటలీ రాజధాని రోమ్లో ఉంది. ఇటలీ ప్రధాని ఎవరంటే జార్జియో మెలోని. చివరి అటువంటి ఒప్పందాలు పెట్టుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకో. వెరీ ఇంపార్టెంట్. మరి అదే విధంగా తీసుకుంటే ఏ అంశాలు ఇవి మనకి ఇప్పుడు మాట్లాడినవన్నీ కూడా రాష్ట్రీయ అంశాలు కాదు, అంతర్జాతీయ అంశాలు. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇది అంతర్జాతీయ అంశాల గురించి మనం ఎంతవరకు చర్చించాం కాబట్టి గుర్తుపెట్టుకో. మరి ప్రధానంగా తీసుకుంటే దీని తర్వాత మనం మాట్లాడవలసింది ఇది అంతర్జాతీయ అంశాలను మనం మాట్లాడాం. దీని తర్వాత అదే అంతర్జాతీయ అంశాల్లోని ప్రధాన అంశాలు కొన్ని చర్చిద్దాం సార్. తర్వాత జాతీయ అంశాలు పోనీ సెకండరీ తర్వాత చెప్పుకుందాం. అంతర్జాతీయ అంశాలు ఎలాగో చెప్పాం కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానంగా తీసుకుంటే భారత్ నార్డిక్ దేశాల మధ్య
ఒక మిగతా దేశాలు ఒక 5 దేశాల నుంచి అధ్యక్షులు ప్రధానులు వచ్చిన వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ప్రధానంగా రెండో మీటింగ్ అని మూడో మీటింగు చాలా పేపర్లో అడిగాడు. క్వశ్చన్ పేపర్లో భారత్ నార్డిక్ దేశాల మూడవ సదస్సు. మరి సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే నార్డిక్లో నా ఉంది కాబట్టి నార్వేలో జరిగింది. నార్వే రాజధాని ఏదంటే ఓస్లో. ఈ సదస్సుకు హాజరైన దేశాలు మనం గుర్తుపెట్టుకుంటే ఒకటోది నార్వే, నార్వే. రెండోది డెన్మార్క్. అదేవిధంగా తీసుకుంటే మూడోది ఫిన్లాండ్. నాలుగోది ఐస్లాండ్. ఐదోది స్వీడన్. ఇలాగా ఈ దేశాలు అనేవి హాజరయ్యాయి. ఇది అడుగుతాడు సార్, నార్డిక్ దేశాలు ఎన్ని అడుగుతాడు? 5 దేశాలు, అందులో ఇండియా కూడా. ఇక్కడ ప్రధానంగా 5 దేశాలు. ఎన్నో నార్డిక్ సదస్సు జరిగింది. నరేంద్ర మోడీ గారు విదేశాల పర్యటనలో ఉన్నారు కాబట్టి, ప్రధానంగా నార్వేలో ఉన్నారు కాబట్టి, నార్వే అత్యున్నత పౌర పురస్కారం కూడా ఇచ్చారు. కాబట్టి నార్వే రాజధాని ఓస్లో మిడ్నైట్ సన్, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏంటంటే నార్వే. మరి ఆ నార్వేలోని ప్రధానంగా నార్డిక్ దేశాల సమావేశం జరిగింది. నార్వే. అదేవిధంగా తీసుకుంటే ఫిన్లాండ్, అదేవిధంగా తీసుకుంటే స్వీడన్, అదేవిధంగా డెన్మార్క్, ఐస్లాండ్. ఈ దేశాల యొక్క అధినేతలతో నరేంద్ర మోడీ గారు చర్చించడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే యుద్ధాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి యుద్ధాలు ఏ విధంగా అరికట్టాలి, అదేవిధంగా ఇజ్రాయిల్ గాజా కావచ్చు, లేకపోతే ఇరాన్ పైన అమెరికా ఎందుకు విరుచుకుపడుతుంది, లేదా ఇజ్రాయిల్ ఏ విధంగా విరుచుకుపడుతుంది, ఇవన్నీ కూడా రష్యా లేదా ఉక్రెయిన్ కావచ్చు, ఇటువంటి యుద్ధాలపైన చర్చలు అనేవి జరిగాయని మనం గుర్తుపెట్టుకోవాలి. భారత్ నార్డిక్ దేశాలు ఇది 3వ సదస్సు అని గుర్తుపెట్టుకోవాలి. భారత్ నార్డిక్ దేశాలు ఏంటంటే 5 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎన్నో సదస్సు అంటే అంతర్జాతీయ అంశాల్లోని ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఇది 3వ సదస్సు అని చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా తీసుకుంటే దీని తర్వాత మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, భారత్ అమెరికా అధ్యక్షుడు అండ్ రష్యా అధ్యక్షుడు ప్రధానంగా తీసుకుంటే వీళ్ళు రష్యా అధ్యక్షుడు భారతదేశానికి త్వరలో బ్రిక్స్ సమావేశాలకు రానున్నారు. మరి ప్రధానంగా నిన్న కాక మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వెళ్ళడం జరిగింది. మరి ట్రంప్ వచ్చిన తర్వాత వెంటనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెళ్ళడం జరిగింది. అంటే ఇద్దరు చైనా పర్యటన వెళ్ళారు. ఇటీవలే చైనా పర్యటనకు వెళ్ళిన 2 వ్యక్తులు తీసుకుంటే ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు ఎవరు సార్ అంటే డొనాల్డ్ ట్రంప్. మనందరికీ తెలిసిందే డొనాల్డ్ ట్రంప్, ఇతను అమెరికా అధ్యక్షుడు. మరి అదే విధంగా ఈయన చైనా పర్యటన ముగించుకొని చైనా అధ్యక్షుడు ఎవరంటే జీన్పింగ్. చైనా ప్రధాని ఎవరంటే లీ కియాంగ్. చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్. చైనా అధ్యక్షుడు ఎవరు సార్ అంటే అధ్యక్షుడు జీన్పింగ్, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ లీ కియాంగ్. ఈ చైనా అధ్యక్షుడితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీకి మీ అందరికీ మన వీడియోలో చెప్పడం జరిగింది. దేనికి సార్ అంటే ప్రజెంట్ యుద్ధం జరుగుతుంది కాబట్టి అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ ఒకవైపు, దాని గురించి పెద్దగా చర్చించుకొని మాట్లాడలేదు. మేమే ఆ యుద్ధంలో పెద్ద హీరోలు అన్నట్లు వీళ్ళు చెప్పుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే. అది మనం ఇప్పుడు ప్రజెంట్ యుద్ధం అనేది మరొక వారంలో మళ్ళీ స్టార్ట్ అవుద్దని ఇతర స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ అది మనం ఆ వీడియోలో మాట్లాడడం, మీరు ఆ వీడియో వాచ్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఈయన వచ్చిన వెంటనే రష్యా దేశానికి చెందిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇమీడియట్లుగా చైనా వెళ్ళాడు. అంటే ఈ చైనా పర్యటనలో 2 అగ్రనేతలు వెళ్ళడం జరిగింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఉన్న ఏబిసిఎఫ్ఆర్ అంటాం. అమెరికా, బ్రిటను, చైనా, ఫ్రాన్సు, రష్యా. మరి ఈ చైనా దేశం మెయిన్ అగ్రదేశం. ఈ చైనాకి ఎవరు వెళ్ళారో అమెరికా అధ్యక్షుడు వెళ్ళాడు. తర్వాత రోజే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెళ్ళడం జరిగింది. మరి పుతిన్ వెళ్ళిన తర్వాత అమెరికా ఆటలు సాగవన్నట్లు వీళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఎందుకంటే అమెరికా అనేది అమెరికా ఒకటే ఇరాన్ పైన తిప్పికొడుతున్నాయి. శాంతి భద్రతలు అనేవి ప్రజెంట్ లేవు. ప్రపంచంలో ప్రధానంగా ఆర్థిక భారం,
ప్రపంచంలో ప్రధానంగా ఇప్పుడు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేకపోతే ఎల్పిజి గ్యాసులు కావచ్చు, ప్రతి చోట అన్ని దేశాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులకు దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మరి పుతిన్ తగ్గలేదు. అదేవిధంగా జిన్పింగ్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత. ఎందుకంటే రెండు దేశాలు, ఎందుకంటే అమెరికా అనేది ఎక్కువ ఓవర్ చేస్తుందని విధానంలోని పుతిన్ కూడా ఎంత చర్చించాడు. రష్యా అనేది మన ఇండియాకి మిత్ర దేశం. ప్రపంచంలో అన్ని దేశాలతో పోల్చుకుంటే రష్యా అనేది మనకి 1971లో ఇందిరాగాంధీ రష్యాతో 20 సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ అంత ఫ్రెండ్లీ కంట్రీ మనకు రష్యా. అలాంటిది ఇది జరిగింది. మరి ఇప్పుడు రష్యా అధ్యక్షుడు చైనా వెళ్ళడం ఇది 25వసారి. వెరీ 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 ఇంపార్టెంట్ అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోండి. 25వసారి మొన్న వెళ్ళడము గుర్తుపెట్టుకోవాలి. ఇదే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నెక్స్ట్ జరగబోయే బ్రిక్స్ అంటే 18వ బ్రిక్స్ సమావేశం సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 2026లోని 18వ బ్రిక్స్ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశానికి మేము హాజరవుతాము అని చెప్పడం జరిగింది. మరి చూద్దాం, ఈ బ్రిక్స్ సమావేశంలో 5 దేశాలు ఉన్నాయి కాబట్టి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇటువంటి దేశాలు అందరూ వస్తారు. కాబట్టి వచ్చినప్పుడు దేనిపై చర్చిస్తారంటే మిగతా మనకు తెలిసిందే వాణిజ్యం అని, లేకపోతే రక్షణ రంగం అని, లేకపోతే ప్రజెంట్ యుద్ధాల సిచ్యువేషన్ జరుగుతుంది కదా వాటిపైన చర్చిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నువ్వు నోట్ చేసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రధాన అంశాలన్నీ కూడా లింక్ అప్. మరి ఇక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి రానున్నారని ఎవరు ప్రకటించారు? రష్యా అధ్యక్షుడి భవనం నుంచి ఒక అధికారి ప్రకటించారు. ఆ భవనం పేరే క్రెమ్లిన్ గుర్తుపెట్టుకో. రష్యా అధ్యక్షుడు నివసించే భవనం పేరే క్రెమ్లిన్. ఇవి ప్రధానంగా అంతర్జాతీయ అంశాలు. ముందే చెప్పాను, రాష్ట్రీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఇది ఓవర్. ఇప్పుడు జాతీయ అంశాల్లోకి వెళ్తే జాతీయ అంశాలు గుర్తుపెట్టుకో. జాతీయ అంశాలు, మరి జాతీయ అంశాల్లో మనం మాట్లాడుకుంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనేది ఉడాన్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఉడాన్ పథకం అంటే ఏంటి సార్? ఏదైనా సరే జలాశయాలు కావచ్చు, నదులు కావచ్చు, లేకపోతే మనకి తీర ప్రాంతాలు కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లోనే డైరెక్ట్గా విమానం అనేది ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక పర్యాటక జనరల్ తీసుకుంటే ఇప్పుడు పోలవరం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న డ్యామ్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న నదులు కావచ్చు, డైరెక్ట్గా ల్యాండ్ అవ్వడం విమానం అనేది. కాబట్టి సీ ఫ్లో అంటాం. జనరల్ తీసుకుంటే ఈ ఉడాన్ పతాకం, మరి ఉడాన్ పతాకంలోని జనరల్గా 10 బోట్లు 10 బోట్లు 10 చోట్లండి. ఎందుకంటే ఉడాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అనేది 200 కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతే ఉడాన్ పథకం కింద 10 చోట్ల సీ ప్లాన్లను ఏర్పాటు చేయనున్నారు. సీ ప్లాన్లు అంటే సీ అంటే సముద్రం అన్న, సీ ప్లాన్ అంటే ఏరోప్లాన్ అనేది నీటిలో ల్యాండ్ అవ్వడం. ఇక్కడ 10 చోట్ల దీనికి 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది గుర్తుపెట్టుకోవాలి. అది ప్రధానంగా ఎక్కడెక్కడ సార్ అంటే జలాశయాలు, అదే విధంగా తీసుకుంటే తీర ప్రాంతాలు, ఇప్పుడే మనం మాట్లాడాం తీర ప్రాంతాలు, అదే విధంగా తీసుకుంటే నదుల్లోని, అదే విధంగా తీసుకుంటే ఇటువంటి ఏవైతే సార్ ఎగురుతున్న విమానాలు ఉన్నాయో ఆ విమానం డైరెక్ట్గా వచ్చి జలాశయాల్లోని ల్యాండ్ అవ్వాలి, తీర ప్రాంతాల్లోని, అదేవిధంగా నదుల్లోని, అదేవిధంగా డ్యాముల్లోని డైరెక్ట్ విమానం ల్యాండ్ అవ్వాలి. అది ఎక్కడ సార్ అంటే 10 చోట్ల సీ ప్లాన్లను ఏర్పాటు చేయడం 200 కోట్లతోటి ప్రకటించారు. అయితే ఎక్కడెక్కడ సార్ అంటే విజయవాడలో జలాశయంలోని, విజయవాడలోని ప్రధానం గుర్తుపెట్టుకో. రెండోది ఎక్కడ సార్ అంటే శ్రీశైలం. మూడోది ఎక్కడ సార్ అంటే తిరుపతి. మూడోది తిరుపతి. నాలుగోది ఎక్కడ సార్ అంటే సూర్యలంక. ఐదోది ఎక్కడ సార్ అంటే గండికోట. ఆరోది కాకినాడ. తర్వాత విశాఖపట్నం. తర్వాత అరకులోని ఎక్కడంటే అరకులోని జలాపుట్టు జలాశయం. అదేవిధంగా లంబసింగిలో ఎక్కడ సార్ అంటే తాజంగి రిజర్వర్.
రిజర్వాయర్, అదేవిధంగా పోలవరం ఇక్కడ పూర్తిగా విమానం అనేది ఈ ప్రాంతాల్లోని విజయవాడ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, సూర్యలంక కావచ్చు, గండికోట కావచ్చు, కాకినాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అరకు వ్యాలీలోని ఈ జలాపుట్ కావచ్చు, లంబసింగి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇలాగ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 ప్రదేశాల్లో విజయవాడ, శ్రీశైలము, తిరుపతి, సూర్యలంక, గండికోట, కాకినాడ, విశాఖపట్నం, అరకు, లంబసింగి, అదేవిధంగా పోలవరం ఈ 10 ప్రాంతాల్లోనికి ఈ ఉడాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు విడుదల చేసిందని గుర్తుపెట్టుకో. ఈ 10 చోట్ల సి ప్లాన్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది లాస్ట్ ఏడాది నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలిసిందే ఎక్కడ సార్ అంటే విజయవాడ. ఎక్కడంటే విజయవాడ. మరి ఈ విజయవాడలోని ప్రధానంగా ఫస్ట్ ఒక ట్రైలర్గా ఒక సి ప్లాన్ ప్రారంభించారు. మరి సి ప్లాన్ ఎక్కడ సార్ ప్రారంభించారంటే విజయవాడలో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ పేరే బెర్ము పార్క్ అనేది విజయవాడలో ఉంది. ఈ బెర్ము పార్క్ నుంచి శ్రీశైలం డ్యామ్ ఉంది కాబట్టి ఈ శ్రీశైలం మధ్యగల గత సంవత్సరం ట్రైలర్గా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సి ప్లాన్లు శ్రీశైలం వరకు ప్రారంభించారు. అంటే విమానం అనేది డైరెక్ట్గా వాటర్లో వెళ్తుంది. ఆ వాటర్లో పైన తేలుతూ వెళ్తుంది ల్యాండ్ అయినప్పుడు, సేఫ్ ల్యాండ్ కానప్పుడు. ఎందుకంటే పైనుంచి దిగుతున్న విమానం అనేది ఈ వాటర్ పైన జలాశయాల్లోని దిగుతున్నప్పుడు, నదుల్లో దిగుతున్నప్పుడు ట్రైలర్ లాస్ట్ ఏడాది విజయవాడలోని ఈ బెర్ము పార్క్లోని శ్రీశైలం నుంచి విజయవాడ బెర్ము పార్క్ నుంచి శ్రీశైలం వరకు సి ప్లాన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించారు. ఇది గత ఏడాది. కానీ ఉడాన్ పథకంలోని 10 చోట్ల ఈ సి ప్లాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మరి చివరి అంశాలు ఏమంటే స్పోర్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అనేవి చివరిగా మనం చెప్పుకోవాలి. స్పోర్ట్స్లో ప్రధానంగా ఏంటి సార్ అంటే ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026లోని ఎక్కడ జరుగుతుందంటే అమెరికా, మెక్సికో, కెనడా ఈ 3 దేశాలు నిర్వహిస్తున్నాయి. ఒక దేశం ఏదంటే అమెరికా, ఒక దేశం ఏదంటే మెక్సికో, ఒక దేశం ఏదంటే కెనడా అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఉత్తర అమెరికా, మెక్సికో, కెనడా దేశంలోని జరుగుతున్నాయి ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్కి 41 ఏళ్ళ రొనాల్డో అనే వ్యక్తిని 6వసారి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే 41 ఏళ్ళ పెద్ద వయసులో పాల్గొన్న వ్యక్తి ఎవరు సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి. 6వసారి పాల్గొంటున్నారు ఈ ఫుట్బాల్కి క్రిస్టియానో రొనాల్డో. 6వసారి. ఇతని వయస్సు 41 సంవత్సరాలు. 41 సంవత్సరాల్లో ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, ఆడుతారు అని నిన్న పేపర్లో రావడం జరిగింది. 6వసారి ఇతను ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. పెద్ద వయసులో ఇతనే ఉన్నాడు క్రిస్టియానో రొనాల్డో. మళ్ళీ 6వసారి మరొక ఇద్దరు ఉన్నారు. ఒక వ్యక్తి పేరు లియోనెల్ మెస్సీది అర్జెంటీనా దేశానికి చెందిన మెస్సీ. ఇతను కూడా 6వసారి. ఇంకొక వ్యక్తి తీసుకుంటే గుల్మిరో, గోల్ కీపర్ ఇతను గుల్మిరో, గుర్తుపెట్టుకోవాలి. ఇతను కూడా 6వసారి. అంటే ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్లో 6 సార్లు పార్టిసిపేట్ చేసిన వారు ఎవరెవరు సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టియానో రొనాల్డో, అదేవిధంగా మెస్సీ, అదేవిధంగా గుల్మిరో గుర్తుపెట్టుకోవాలి. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే 2026లో అమెరికా, మెక్సికో, కెనడా మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.